అయితే అబ్బాయిలకు యూజువల్ గా 12 to 14 years అని చెప్పొచ్చు. ఇది ప్యూబర్టీ ఏజ్. ఆ ప్యూబర్టీ ఏజ్ లో అప్పుడు అబ్బాయికి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు. అంటే అబ్బాయిలకి ఎలా అంటే కొంచెంగా మీసాలు రావడము, కొంచెంగా లైట్ గా హెయిర్ ఫేస్ మీద రావడము, ఆ తర్వాత యాక్సిలాలో అంటాం కదండి, అక్కడ గానీ జెనిటల్ పార్ట్స్ దగ్గర చిన్నగా హెయిర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్లోగా వాయిస్ చేంజ్ అవుతుంది, అంటే పిచ్ ఆఫ్ ది టోన్ అంటాము. సో టోన్ కొంచెం మార్పు వస్తుంది. ఇది పేరెంట్స్, అది మదర్ అయినా ఫాదర్ అయినా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఈ స్టేజ్ లో రాదు మా దగ్గరికి. ఏ స్టేజ్ లో వస్తారంటే 17-18 years అప్పుడు సార్ డిగ్రీకి వెళ్తున్నాడు, ఏదో తేడా ఉన్నట్టుందని వాళ్ళ ఫాదర్ వస్తూ ఉంటారు. సార్ ఏంటో సార్ ఇంతే ఉంది పెనిస్, చాలా చిన్నదిగా ఉంది, ఏమైనా ప్రాబ్లమా సార్, వీడేమో ఇంటర్మీడియట్ అయిపోతుంది అని. ఇది మీరు అప్పుడు గమనించారు కదా, నా 12 to 14 అప్పుడు గమనించాలి. ఎందుకంటే ఆ టైంలో కనుక గమనించి మీకు తేడా అనిపిస్తే ఉందండి, సింపుల్, ఒక్కసారి ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా వాడే 13 years సార్, వీడికి ఒకసారి టెస్టీస్ అంటే వృషణాలు పెనిస్ ఓకే కదా, నేను క్యాజువల్, ఇప్పుడు ఎంతమంది మనం హెల్త్ చెకప్ చేయించుకోవట్లేదు, ఆ విధంగా చూస్తానని తెచ్చామంటే, సార్ ఎందుకు సార్ ఆ టైంలోనే రమ్మంటున్నారని మీరు అనొచ్చు. అది ప్యూబర్టీ ఏజ్. నిజంగా ఆ ఏజ్ గ్రూప్ కు సరిపడే లెంత్ పెనిస్ టెస్టిస్ సైజ్ లేకుంటే మనము ఆ అబ్బాయి ప్యూబర్టీ హార్మోన్స్ చూసి అవి సప్లిమెంట్ ఇచ్చామనుకోండి, కరెక్ట్ గా 1 year 1.5 year లో కరెక్ట్ గ్రోత్ వచ్చేస్తుంది. ఆ టైంలో మనకు హైట్ కూడా పెరిగే గ్రోత్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.